ఒకటి మనీ గురించి చెప్పాలనుకున్నాను, ఇంకోటి పవర్ గురించి చెప్పాలనుకుంటున్నాను, ఇంకోటి సెక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కథ రాశారు, చాలా ఘాట్ ఎక్కువైనట్టు అనిపించింది. నేను ఏదైతే నా లైఫ్లో నేను చూస్తానో, ఏదైతే నేను ఎలా అయితే ఉంటానో సినిమాలు కూడా అదే చూపిస్తాను. ఒక అమ్మాయిని జనరల్గా ఒక హైయర్ క్యాస్ట్ వాడు ఒక లోయర్ క్యాస్ట్ అమ్మాయిని వాడు సెక్సువల్గా అనుభవించవచ్చు, కానీ ఆ అమ్మాయి ఇంట్లో తిరిగి తొక్కుకోడు. ఇన్నర్ ఒకటి ఉంటుంది, అవుట్ ఒకటి ఉంటుంది. ఆర్జీవి గారి దగ్గర చేసిన వాళ్ళందరూ కూడా ఆర్జీవి అవ్వాలి, అది సెకండ్ పార్ట్లో వస్తుంది. ప్రజలు మీ సినిమా చూసి మారుతారు అనుకుంటున్నారా? సాటిస్ఫాక్షన్తోనూ ఇంకా చాలు నాకనే కూడా ఎవరు లేడు. అది పవర్ విషయంలో అవ్వచ్చు, మనీ విషయంలో అవ్వచ్చు, సెక్స్ విషయంలో అవ్వచ్చు. హాయ్, నా పేరు సత్యపులగం. వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఆయన అవార్డుల కోసం సినిమాలు తీయలేదు, కానీ దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన సినిమాల్లో నటించిన ఆర్టిస్టులకు కూడా అవార్డులు వచ్చాయి. ఆయన కథలకు సాహిత్యం, సమాజమే స్ఫూర్తి. ఆయన కమర్షియాలిటీ వెంట నడవలేదు, కథల వెంట నడిచారు. ప్రేక్షకులకు తన సినిమాలతో ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేశారు. ఆయనే నరసింహానంది. 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ, డిగ్రీ కాలేజ్ సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హాయ్ సార్. ట్రైలర్ చూసా, హార్డ్ హిట్టింగ్ ట్రైలర్ అని చెప్పాలి. బోల్డ్గా ఉంది, ఇంటెన్సిటీ ఉంది. అంటే నాకు ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే, అందులో ఒక పవర్ గురించి, ఒక పల్లెటూరులో సర్పంచ్ ఏదైనా ఒక పవర్ గురించి చెప్పారు. అలాగే అందులో సెక్స్ గురించి చూపించారు, వైలెన్స్ ఉంది. సో ఏంటి అసలు ఈ సినిమా? అంటే యాక్చువల్గా ఇందులో పాత్రలన్నీ కూడా అంటే ఒకటి పవర్, రెండు మనీ, రెండు సెక్స్. అంటే ప్రతి మనిషి కూడా ఈ మూడిటి మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎనీ పర్సన్, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా సమాజంలో ఈ మూడిటికి లింక్ అయి ఉంటాడు. అందుకే నేను చెప్పదలుచుకుంది ఏదైతే ఉందో ఆ కథలో, ఒకటి మనీ గురించి చెప్పాలనుకుంటున్నాను, ఇంకోటి పవర్ గురించి చెప్పాలనుకుంటున్నాను, ఇంకోటి సెక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందువల్ల మీకు ఆ సెంట్రల్ పాయింట్ టీజర్లో కూడా అవన్నీ కూడా డైలాగ్స్లో అన్నీ కూడా మీకు ఎక్కువగా వాటితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అవును, ఆ లింకప్ అయి ఉంటుంది అనమాట. సో అందుకని ఈ మూటి బేస్ చేసుకొని నేను కథ రాయడం జరిగింది అనమాట. అందుకని మీకు అలా అనిపిస్తుంది. సో కథ రాశారు, చాలా ఘాట్ ఎక్కువైనట్టు అనిపించింది. డెఫినెట్గా ఉంటుంది. అంటే నేను కొంచెం అంటే కొంచెం డెప్త్లో చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఏదైనా ఒక కంటెంట్ని కొంచెం లోతుగా అధ్యయనం చేసి కొంచెం విశ్లేషించి కొంచెం బ్రాడ్గా ఇంటెన్సిటీ ఉండేలాగంటే మనకి చూసే ప్రేక్షకుడికి కొంచెం అంటే మైండ్కి స్ట్రైక్ అయ్యేలాగా చెప్పాలనుకున్న అంశాన్ని కొంచెం ఘాటుగానే చెప్పాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తుంటాను. అంటే నరసింహానంది కొంచెం మారారు అనుకోవాలా? అంటే కమలతో నా ప్రయాణం చూసినప్పుడు ఒక పోయిటిక్ వేలో ఉంటుంది. అవును, 1940లో ఒక గ్రామం చూసిన ఒక కళాత్మకమైన సినిమాలు తీసిన దర్శకుడి నుంచి ఒక్కసారిగా అంటే డిగ్రీ కాలేజ్ అప్పటి యూత్ ఎలా ఉందో చూపించారు. అవును. కాకపోతే ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇంకొంచెం బోల్డ్నెస్ పెంచారు అనుకోవాలి. అంటే బోల్డ్నెస్ అంటే కావాలని నేనేం పెంచలేదు, ఈ కథకు అది ఇంపార్టెన్స్ అయిందనమాట. అంటే ఎక్కువగా ఎందుకు ప్రాముఖ్యత ఆ బోల్డ్నెస్కి ఎందుకు చేశానంటే, ఆ క్యారెక్టర్స్ అంటే మన సమాజంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు సమాజం అనికి అవేగ బతుకుతూ ఉంటారు. అంటే మనకి 10 మందితో ఇక్కడ బతకడం వేరు, 10 మందితో కలిసి కాకుండా అవతల బతకడం వేరు, సమాజానికి అవతల వైపు. సో అలాంటి వ్యక్తులు కొంతమందిని కలిసినప్పుడు నాకు వాళ్ళల్లో కనిపించే ఒక అంటే రియలిస్టిక్గా అసలు ఒరిజినల్గా మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది. అంటే కొంతమంది క్రైమ్ బ్యాక్డ్రాప్ ఉన్నారు అనమాట. తర్వాత గంజా దందా చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, ఇలాగా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడేది కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, వాళ్ళ వాతావరణం అంతా కూడా మనకి క్వైట్ ఆపోజిట్లో ఉంటారు. వాళ్ళు మార్నింగ్ లేస్తే
వాళ్ళు బూతులతో స్టార్ట్ చేస్తారు. ఆడ ఫోన్ మాట్లాడినా ఆ బూతే మాట్లాడతాడు, డైరెక్ట్ మాట్లాడినా మాట్లాడతాడు, అదే మాట్లాడుతాడు. సో అలాంటి వ్యక్తులు చూసినప్పుడు నాకు వీళ్ళ గురించి ఎందుకు సినిమా తీయకూడదు అనిపించింది అనమాట. సో అక్కడ వాళ్ళని చూసి కొంత ఇన్స్పైర్ అయ్యి మూవీ చేయడం జరిగింది అనమాట. అంటే సెన్సార్ పరంగా ఏదైనా చిక్కులు వస్తాయేమో ఇది అది దృష్టిలో పెట్టుకున్నారా? సెన్సార్ పరంగా అంటే జనరల్గా ఇలాంటి ఒరిజినల్ కంటెంట్ ఇవన్నీ కూడా, అంటే నేను తీసిన వాటిలో కొంచెం పొయిటరీ కంటెంట్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఒరిజినాలిటీ ఉంటాయి అన్నమాట. అంటే సొసైటీలో జరిగేది ఏదైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్ తీసుకొని కొన్ని చేస్తుంటాను. అంటే కన్విన్స్ చేస్తాం జనం, ఇది ఎందుకు తీశారు ఈ సినిమా, లేకపోతే ఈ సీన్ ఎందుకు తీశారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. లేకపోతే ఈ డైలాగ్ మీట్ చేస్తాము, ఈ డైలాగ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇలాంటివి డిస్కషన్ జరుగుతాయి అన్నమాట ఇది సెన్సార్లో. సో వాళ్ళని కొంచెం కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేదు అనుకున్న పక్షంలో అది మ్యూట్ చేయడానికి రెడీగా ఉంటాం అన్నమాట. అంటే ఒక పర్టిక్యులర్ పదాన్ని మహిళలతో మాట్లాడించారు ఆదిత్య మేకల్ కానీ, సీనియర్ ఆర్టిస్ట్ విజయ రామరాజు గారు కానీ వీళ్ళు. సో దీని మీద అభ్యంతరాలు, ఇప్పుడు సెన్సార్షిప్ అయినా సరే కొన్నిసార్లు సమాజం నుంచి అభ్యంతరం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు డిగ్రీ కాలేజ్తో అది కొంత అప్పట్లో పోస్టర్లకే వివాదం అయింది, మహిళా సంఘాలు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇందులో టీజర్లో వాటిలో మీ ప్రచార చిత్రాలు చూస్తే మామని పెళ్లి చేసుకోవడానికి కోడలు రెడీ అయింది అనుకోవాలా, లేకపోతే ఒక వయసు ఎక్కువ ఉన్న అతనితో పెళ్ళికి ఒక అమ్మాయి రెడీ అవుతుంది? దాన్ని ఎటువంటి అభ్యంతరాలు, రెడీగా ఉన్నారా సమాధానాలు చెప్పడానికి? అంటే అందులో కథలో ఒక చిన్న పాయింట్ అది, అంటే ఆ క్యారెక్టరు అంటే ఎథిక్లెస్ క్యారెక్టర్స్ అనమాట. అది ఓకే, మోరల్ వాల్యూస్ లేని పాత్రలు అనమాట, ఎటువంటి విలువలు లేని పాత్రలు అనమాట. అంటే చెప్పాను కదండి, మనీ తర్వాత పవర్. ఆ క్యారెక్టర్ ఒక పవర్ కోసం, అంటే పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట అది. సో పవర్ కోసం వాడు ఆడవాళ్ళని ఎంతవరకు అయినా సరే వాడుకోవడానికి కానీ, లేకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడానికి కానీ, అంటే ఎన్ని యాంగిల్ ఆలోచించాలో అన్ని యాంగిల్ ఆలోచిస్తుంటాడు అనమాట ఆ క్యారెక్టర్. అంటే నెగిటివ్గానే ఆలోచిస్తుంటాడు, ఎప్పుడు పాజిటివ్గా ఉండడు ఆ క్యారెక్టర్. సో అందుకని వాడు పవర్ కోసం ఇలాంటి ఏం చేయడానికి సరే వెనకాడడం అన్నమాట. అందుకే ఆ అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయి కోడలకు వస్తుంది అన్నమాట. కోడలకు వచ్చినప్పుడు ఇతను మనసులో ఉండే కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయట పెడతాడు ఆ అమ్మాయి విషయం. అంటే నేను యాక్చువల్గా సర్పంచ్ నిలబెడతాను అనమాట. అమ్మాయి సర్పంచ్గా గెలిచిన తర్వాత, సర్పంచ్ కాదు నీకు, నేను ఎమ్మెల్యేని చేస్తాను, నా కోరిక తీర్చాను అన్నట్టు. అంటే ఏంటనంటే నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నాకు అని అంటాను. నాకు ఒక వంశాంకురం ఒకటి కావాలి, వంశానికి ఒకటి కావాలి నాకు అని చెప్పేసి ఆ అమ్మాయిని మాటలతో మభ్యపెట్టి ఆ అమ్మాయిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకొని వాడు, అంటే జనరల్గా ఏంటంటే మనీ ఉన్నవాడికి, పవర్ ఉన్నవాడికి వాడికి సెక్స్ కావాలి, సెక్స్ ఉన్నవాడికి మనీ కావాలి, వీడికి అది ఉంటే వాడికి ఇది ఉండదు అనమాట. సో వాడి క్యారెక్టర్ ఏంటంటే ఇందులో వాడికి అన్నీ ఉన్నాయి, వాడికి కావాల్సిందంటే పడక సుఖం వాడు కావాలన్నమాట. సో అలాంటి ఒక క్యారెక్టర్ అన్నమాట వాడిది. సో అటువంటి క్యారెక్టర్, విలువలు లేని పాత్రలు అని చెప్తున్నారు, అది ఓకే, కానీ సమాజం హర్షిస్తుందా దీన్ని? డెఫినెట్గా, ఎందుకంటే అవి నిజ జీవితంలో మనకి, మొన్న ఎక్కడో చూసాను నేను ఫేస్బుక్లో, కోడలను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందన్నమాట. ఎక్కడో నార్త్ ఇండియాలో ఎక్కడో. వాళ్ళ మీద వ్యతిరేకత కూడా అలాగే ఉంటుంది డెఫినెట్గా. అంటే సమాజంలో జరిగే కొన్ని మన సినిమా పరంగా చూపిస్తుంటాం కదా, మనం కొత్తగా క్రియేట్ చేయడానికి ఏమీ లేదు, ఆల్రెడీ సమాజంలో ఉన్న విషయాలు అవుతున్నాయి అవి యాజ్ ఇట్ ఈస్గా సినిమాలోనే చూపిస్తూ ఉంటాం. ఓకే, అప్పట్లో తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ నేపథ్యం తీసుకున్నారు కాబట్టి ఒక ప్రశ్న, తెలంగాణ అంటే తెలంగాణ సాంప్రదాయంలో ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ అదొక సాంప్రదాయం, మందు తీసుకోవడం అనేది అది కామన్. సో మీరేమో ప్రభుత్వ సారాయి దుకాణం అని పెడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో మహిళలు మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఘటనలు ఉన్నాయి. సో వాటిని ఏమన్నా చూపించబోతున్నారు? అది సెకండ్ పార్ట్లో వస్తుంది. అంటే మద్యపానానికి వ్యతిరేకంగా
అప్పట్లో స్త్రీలు ఎలా పోరాడారు, ఆ, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండే అప్పట్లో, వాళ్ళకి ఎదురైన సంఘటనలు ఏంటి, గ్రామీణ వాతావరణంలో వాళ్ళు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఇదంతా కూడా సెకండ్ పార్ట్లో వస్తుంది అనమాట. అంటే ఇది నేను చేసిన ఫస్ట్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్లో క్యారెక్టర్స్ అవి ఇంట్రడక్షన్ కానీ ఒక 13 పాత్రలు ఉంటాయి అన్నమాట. ఈ 13 పాత్రలు కూడా ఎక్కడెక్కడ స్టార్ట్ అయినాయి, ఎక్కడెక్కడ వాటి యొక్క ఇతివృత్తం ఏంటి, ఆ పాత్రల యొక్క ఔన్నత్యం ఏంటి, ఆ, వాళ్ళ భావాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది ఫస్ట్ పార్ట్లో చూపించడం జరిగింది. అట్ ది సేమ్ టైము ఒక సర్పంచ్గా గెలవాలనుకోవడం, వాళ్ళకి ఎదురైన సంఘటనలు ఏంటి, ఇది మహిళలు. సో వాళ్ళు అందులో నుంచి ఎలాగా రెవల్యూషన్ అంటే ఆ, అందులో నుంచి ఎలాగ వాళ్ళు గెలిచారు ఆ సర్పంచ్ పదవికి, ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సీక్వెల్స్ ప్రీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. సో ఇందులో భాగంగానే మీరు అనుకున్న కథని ఒక్క పార్ట్లో చెప్పడం కన్నా 3 పార్ట్లుగా చెప్పడం బెటర్ అనుకున్నారా? 3 పార్ట్లకి కథ రెడీగా ఉందా? 3 పార్ట్లు కథ రెడీగా ఉంది. ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసి సర్పంచ్ ఆ బ్యాక్డ్రాప్లో వెళ్తూ ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఎమ్మెల్యే తాలూకు సంబంధించింది, ఆ బ్యాక్డ్రాప్ నడుస్తూ ఉంటుంది. థర్డ్ పార్ట్ వచ్చేసి సీఎం వరకు వెళ్తాం అనమాట. ఒక లేడీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఏమైనా చేయగలదు అనే ఒక దాంట్లోంచి తీసుకున్న కాన్సెప్ట్ అన్నమాట. చిన్నప్పటి నుంచి పుస్తకాల ప్రభావం ఉంది. 10th వచ్చేటప్పటికే మీరు ఇంటర్ టైంకే చలం గారి నవలలు ఇవి చదివేశారు. అయితే మొదటి సినిమాని ఒక కుల వివక్ష మీద తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? కుల వివక్ష గురించి మీరేమో. ఇది అంటే నేను చిన్నప్పుడు చూసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి నా లైఫ్లో. ఎందుకు తీయాల్సి వచ్చిందంటే ఆ సినిమా అనేది బేస్ నేను 9th క్లాస్ చదివే టైం అనుకుంటా. అప్పుడు మా ఊర్లో ఒక హోటల్ ఉండేది. సరే నేను హాలిడేస్లో ఏదో ఒక వర్క్ చేద్దాము అంటే ఖాళీగా ఉండకుండా మా ఫాదర్ మదర్ చెప్తే వాళ్ళు సరే అన్నమాట. సరే అని చెప్పి నేను హోటల్లో మామూలుగా టీ కాసి టీ ఇస్తుంటారు కదా, గ్లాసులు ఉండేవి అన్నమాట. అప్పుడు ఇలాగా అంటే అది చిన్న పింగాణిలాగా ఉంటుంది, దాంట్లో పోసి గ్లాసులో ఇచ్చామన్నమాట. నన్ను అక్కడ పెట్టాడన్నమాట ఆయన హోటల్ ఇది ఓనర్. సరే ఎవరికైనా వచ్చిన వాళ్ళకి టీ అప్పట్లో చాలా తక్కువ అనమాట, అంత 2 రూపీస్ 3 రూపీస్ ఉండేది అనమాట. ఓకే. టీ ఇచ్చేసి సరే మా ఊరు అవతల వేరే ఒక చిన్న పల్లె అనమాట, లోయర్ క్యాస్ట్ ఉండాలన్నమాట. అంటే ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఉండే విలేజ్ అనమాట. వాళ్ళు జనరల్గా ఏంటంటే చెన్నై వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసి పండగలకి వాటికి వస్తూ ఉంటారు. సరే నాకు యాక్చువల్గా అప్పట్లో టీ అని తెలుసు కానీ ఛాయ్ అనేది నాకు తెలియదు అనమాట. ఛాయ్ అంటారు సంగతి. వచ్చినప్పుడు ఇలాగా ఛాయ్ అయ్యా అని అన్నాడు. అంటే నాకు అర్థం కాక ఏంటి ఛాయ్ అంటే ఏంటంటే అదే టీ అని అన్నాడు. సరే అని చెప్పేసి ఆ ఉన్న అంటే గ్లాసులు ఇక్కడ ఒక కొన్ని గ్లాసులు ఉంటాయి, అక్కడ కొన్ని గ్లాసులు ఉంటాయి అన్నమాట, గ్లాసులు. ఎవరైనా లోయర్ క్యాస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, హైయర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వాలన్నమాట. సో నాకు తెలియదు అనమాట, నేను కొత్తగా వెళ్ళాను కదా, మా ఊరు సెంటర్లో అనమాట. సరే నేను ఆ గ్లాసులో టీ పోసి ఇచ్చానమాట. ఇచ్చి తాగుతున్నాడు అతను. హోటల్లో ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన వచ్చాడనమాట. వచ్చి నువ్వు అతనికి ఎందుకు ఇచ్చావు ఈ గ్లాసు, ఆమె తెలుసా నీకు అన్నాడు. నాకేం తెలియదు అని నన్ను లాగి ఒకటి ఇచ్చాడనమాట. పట్టగానే ఎందుకు కొట్టాడని నాకు 9th చదువుతున్నారు సార్? 9th చదువుతాను. అది అంటే మన సామాజిక వర్గం వాళ్ళు తాగేది, అది వేరే సామాజిక వర్గం తాగేది, ఇది మన కోసం పెట్టింది, ఇదేమో వాళ్ళ కోసం పెట్టింది, ఆ గ్లాసులో ఇవ్వాలి, ఎందుకు ఇచ్చావని చెప్పేసి నన్ను అరిచాడు అనమాట. తప్పే ఉంది, అతను కూడా మనిషే కదా మళ్ళాగా, ఇచ్చితే తప్పేంటని అనమాట. అంటే నాకు అప్పుడు తెలియదు యాక్చువల్గా, వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వీళ్ళకి ఇది ఇవ్వాలి వీళ్ళకి ఇది ఇవ్వాలని నాకు తెలియదు. అప్పుడు నాకు తర్వాత అర్థమైంది, ఓహో ఊరంటే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు, లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు హైయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ఇట్లా కుల వివక్ష ఎలా ఉందని చెప్పేసి నాకు ఆ తర్వాత చదువుకునే టైంలో ఇంటర్వ్యూ ఆ స్టాండ్కి వచ్చినప్పుడు నాకు కొంత అర్థమయ్యేది అనమాట. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది అనమాట. తర్వాత అంటే అప్పుడు అడిగాను, తప్పేం లేదు కదా, అతను కూడా మనిషే కదా, మన ఊర్లో ఉండే వ్యక్తే కదా అతను. నేను జనరల్గా ఏంటంటే వేరే వాళ్ళని కూడా రిలేషన్లో పిలుస్తుంటాం, మామని బాబుని పిలుస్తూ ఉంటాం, చిన్నపిల్లం కదా మాకు వాళ్ళకి అర్థమయ్యేది కదా. అది నాకు ఎప్పుడు తిరుగుతూ ఉండేది అనమాట, ఇలా ఉంటుందా ఊర్లలో అని చెప్పేసి. ఆ తర్వాత నేను మానేశాను.
బాగా చెప్పేసి నేను వెళ్ళను అక్కడికి. ఆ, అంటే ఆ టైం పాస్ కోసం వెళ్ళానమాట, నేను ఓకే చేయడం కోసం. ఆ, అదొకటి ఇన్సిడెంట్ నాకు బాగా అంటే మైండ్లో అలాగా నాటుకుపోయింది అనమాట. అలాగా ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. 10th క్లాస్ ఆ టైంలో అనమాట. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి, అంటే వాళ్ళు లోయర్ క్యాస్ట్ అనమాట, వేరే అంటే బీసీ కులానికి సంబంధించిన అనమాట. వాళ్ళు మ్యారేజ్ పిలిచారు, సరే క్లాస్మేట్స్ కదా, వాళ్ళ అక్కయ్య కదా అని చెప్పేసి నేను మ్యారేజ్కి వెళ్ళాను. ఇంట్లో కూడా చెప్పలేదు. జనరల్గా వాళ్ళ ఇళ్ళలో అన్నం తినడానికి ఒప్పుకోరు, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోరు అనమాట. నాకేంటంటే అది ఏమి ఉండవు. నా ఫస్ట్ నుంచి కూడా నా మైండ్ సెట్ వేరే ఉంటుంది అనమాట. అంటే నేను ఊరికి వెళ్ళినా సరే మా క్యాస్ట్తో నేను ఎవరితో తిరగను జనరల్గా. మిగతా అందరితో ఉంటాం అన్నమాట, ఈక్వల్గా చూస్తాను అందరిని. సరే నేను పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా ఫాదర్ మా ఏమంటారు, రిలేషన్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే చాలా అంటే మన ఎక్కువ కులం ఆ భావనలు ఉంటారు అన్నమాట అంతా కూడా, మన అది అని చెప్పేసి. ఇంకా నన్ను పెట్టి అందరూ నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, ఎవరు పడిన వాళ్ళకి మన వాళ్ళకి పెళ్ళికి రావడం ఏంటి, అసలు వీడు ఎలా మనలో ఎలా ఉన్నాడు వీడు అని చెప్పేసి అందరు నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నేను అప్పుడు అడిగేసాను, నేను పెళ్ళికి కదా వెళ్ళింది, వాళ్ళు మనుషులు మనలాంటి మనుషులు, వాళ్ళు తప్పే ఉంది, మన చుట్టాలే కదా వాళ్ళు, లెక్క రిలేషన్స్ లాగా ఉంటారు కదా వాళ్ళు కూడా ఊళ్ళో అని అంటే, అరే వాళ్ళు వేరు మన వేరురా, నువ్వైనా ఎలా వెళ్తావు వాళ్ళ పెళ్ళికి అని వాళ్ళు ఇష్టం వచ్చి తిట్టారు అన్నమాట. అలాగా కొన్ని లైఫ్లో జరిగిన ఏదైతే చూసాను నేను, అవన్నీ తర్వాత నాకు ఆ కథ చేయడానికి ఇవన్నీ కూడా పునాదిగా ఉపయోగపడ్డాయి అన్నమాట. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి చాలా స్పష్టంగా అర్థమైంది. కులం అనే దానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, దాన్ని తీసుకోవట్లేదు, అందుకనే మీరు కుల వివక్ష మీద ఒక సినిమా తీశారు. అప్పటికి ఇప్పటికీ కులాలను చూసే విధానంలో మార్పు వచ్చిందా రాలేదు సమాజం? అంటే కొంచెం బెటర్ అయింది ఇప్పుడు. అప్పుడు వ్యవస్థ వేరు, ఇప్పుడు ఉన్న వ్యవస్థ వేరు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు, సిటీకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఈక్వల్గా ఉన్నారు. బట్ విలేజ్లో మన ఆంధ్ర సైడ్ వెళ్తే ఇప్పటికీ కులపిచ్చి అలాగే ఉంది, ఇప్పటికి ఇంకా పోలా. యాక్చువల్గా ఇటీవల కాలంలో ఒక దర్శకుడు రాజకీయాలపై ఒక వెబ్ సిరీస్ తీసిన దర్శకుడు చెప్పిన మాట ఏంటంటే, క్యాస్ట్ ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ క్యాస్ట్. ఆఫ్కోర్స్ అది వాస్తవమే. ఎందుకంటే క్యాస్ట్ లేనిది అసలు అంటే మనం పుట్టినప్పుడు తెలియదు, కానీ ఆ పెరిగే వాతావరణంలో వీడిది 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 అంటే కాలేజ్ లైఫ్లో అనిపించదు, కానీ కాలేజ్ దాటిన తర్వాత మనం జాబ్ చేసే టైంలో ఇవన్నీ కూడా డివైడ్ అయిపోతూ ఉంటాయి. పొలిటికల్గా వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా బిజినెస్ సైడ్ పెట్టినప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తుంటాయి అన్నమాట. ఏపీలో రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయి అంటే మీరు ఏమంటారు? వాస్తవం అది. ఇప్పుడు అలాగే ఉంది ఏపీలో. తెలంగాణ అంటే కొంచెం అంటే హైదరాబాద్ అంతగా లేదు కానివ్వండి, విలేజ్కి వెళ్తే ఇప్పటికే ఉంటుంది. నేను ఎప్పుడప్పుడు వెళ్తుంటాం కదా, నన్ను అలా చూస్తుంటాం అన్నమాట, వీడు ఇలాగే ఉంటాడు, ఇలాగే తిరుగుతుంటాడు అని చెప్పేసి. అంటే నేను ఏదైతే నా లైఫ్లో నేను చూస్తానో, ఏదైతే నేను ఎలా అయితే ఉంటానో, సినిమాలు కూడా అదే చూపిస్తాను. అసమానతలు అనేది నాకు నచ్చదు. అందరూ ఈక్వల్ అంటాను. స్త్రీ కానీ పురుషుడు కానీ, లోయర్ క్యాస్ట్ కానీ హైయర్ క్యాస్ట్ కానీ, ఎవరైనా సమానం అంటాను. అంటే నేను దాంట్లో చాలా విషయాలు చెప్పాను ఆ సినిమాలో కూడా. అంటే ఈ సినిమాలో కూడా ఉంది, అలాంటి మ్యాటర్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఇప్పుడు జనరల్గా మన ఇంటికి ఒక సాకులు అతను వస్తాడు, మనం బట్టలు ఇస్తాం, వాళ్ళు ఉతుకుతారు, అది ఐరన్ చేస్తారు, ఉతుకుతారు. ఆడ ఆ చేతులు పట్టుకునే కదా మన బట్టలు ఉతికినైనా మన ఐరన్ చేసి ఇవ్వడం కూడా. వాడిని అలాగే చూస్తారు. ఇప్పుడు బట్టలు పట్టుకున్నప్పుడు లేని చేస్తాము, మనుషులుగా ఇంటికి వచ్చినప్పుడు కానీ చూడటం కానీ ఎందుకు ఉండాలి? ఇప్పుడు మన బట్టలే కదా పట్టుకున్నాడు, ఇప్పుడు కుమ్మరాలు అంత జనరల్గా వాళ్ళు కుండ చేసి దాంట్లో మనం జనరల్గా వండుకొని తింటాం, అయ్యే చేతులే కదా. అలాంటి వాడిని ఇంట్లోకి రాని. సో ఆ వ్యత్యాసం అనేది మనుషుల మధ్య అది ఇప్పటికీ ఇంకా అలాగే ఉందన్నమాట చాలా వరకు. అది మారాలంటాను. ఎందుకంటే మనమందరం కూడా మనుషులు ఫస్ట్ మనిషిగా మనం గౌరవించుకోవాలి అవతల వ్యక్తిని, ఆ తర్వాత మిగతా అంతా కూడా ఏదైనా కూడా. సో ఒక అమ్మాయిని జనరల్గా ఒక హయ్యర్ క్యాస్ట్ వాడు ఒక లోయర్ క్యాస్ట్ అమ్మాయిని వాడు సెక్సువల్గా అనుభవించవచ్చు, కానీ ఆ అమ్మాయి ఇంట్లో తిరిగి తొప్పుకోడు.
ఇప్పుడు వాడు సెక్సువల్గా అమ్మాయి ఓకే, Hmm. ఇది అమ్మాయిని వాడుకోవచ్చు, ఆ అమ్మాయితో వాడు పడుకోవచ్చు, ఆ అమ్మాయితో సెక్స్ చేయొచ్చు, కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లోకి రాని అమ్మాయిని అలాగే వాడుకోమంటారు. Hmm. అది అసలుకి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఎప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఉన్న వ్యవస్థలో. నేను అందుకే చాలా వరకు ఆ, ఆ సినిమా డిగ్రీ కాలేజ్ అదే తీశాను అనమాట. అవును హైయర్ కాస్ట్ అమ్మాయి అయినా సరే, లోయర్ కాస్ట్ అయినా సరే, ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ వాళ్ళు అలాగే చూస్తారన్నమాట. సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు నమ్మిన విలువల ఆధారంగా సమాజంలో ఒక మార్పు రావాలి, కుల వివక్ష ఉండకూడదు, స్త్రీ పురుషుల మధ్య భేదం ఉండకూడదు, మీరు నమ్మిన విలువల చుట్టూ కథల మీద సినిమాలు తీస్తున్నారు. అందుకనే ఒక కమర్షియాలిటీకి దూరంగా ఉండిపోయారేమో అనే ఫీలింగ్ ఎప్పుడైనా కదా? లేదు కమర్షియల్గా చేశాను అది. డిగ్రీ డిగ్రీ కాలేజ్ సినిమా కమర్షియల్ డిగ్రీ కాలేజ్ కమర్షియల్ సినిమానే చేశారు, అవును. కానీ ఒక 1940లో ఒక అది గ్రామం అంటే ఒక వ్యవస్థ మీద పోరాటం, అది క్వశ్చనింగ్ అనమాట అంతా కూడా. ఆ సినిమా అంతా కూడా స్త్రీ స్వేచ్ఛ గురించి, కుల వ్యవస్థ గురించి ఒక క్వశ్చనింగ్ అనమాట. అంటే నాలో ఉన్న ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో, నేను చూసిన వ్యవస్థ ఏదైతే ఉందో, నేను చూసిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నాకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. అందుకే ఆ సబ్జెక్ట్ గురించి నేను చాలా డిస్కస్ చేసి, చాలా అంటే ఉపనిషత్తులు ఏముంది, తర్వాత భగవద్గీతలో ఏముంది, తర్వాత మన మూఢాచారాలు, ఆచారాలు, మన కట్టుబాట్లు, వాటన్నిటి కూడా చాలా మేము డిస్కస్ చేసి చేసామన్నమాట. అందుకే అంత పరిశోధన చేసి చేయబట్టే దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే అందులో అంత కంటెంట్ ఉందన్నమాట. నేను చెప్పదలుచుకున్న అంతా కూడా ఆ సినిమాలో చెప్పేశాను. సార్, ఎక్స్పెక్ట్ చేశారా నేషనల్ అవార్డు వస్తుందని అప్పట్లో ఆ సినిమాకి? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సిన్సియర్గా నేను ఎఫర్ట్ పెట్టాను అంతే. నాకు అది అవార్డు వస్తుందా, డబ్బులు వస్తాయి అనేది అసలు నాకు దాని గురించి ఆలోచించలేదు. నేను ఏదైతే చూసాను ప్రపంచాన్ని, ఆ ప్రపంచాన్ని నేను సినిమాగా చూపించాను అనమాట. అందులోని మనుషులు అంటే నేను చూపించి చాలా తక్కువ, అది ఆల్రెడీ ఉన్నదే. ఒకప్పుడు 1940s బిఫోర్ అంతా కూడా స్త్రీ కోసం యుద్ధాలు జరిగేవి. అంటే అప్పట్లో వస్తువు మార్పు ఉండేది కాబట్టి పెద్దగా ఈ క్యాస్ట్ అనేది పెద్ద ఉండేది కాదు. తర్వాత అన్నీ కూడా కులాల వైజ్గా విభజించడం వల్ల జరిగిన ఏదైతే ఉందో దానివల్ల అంతా కూడా లోయర్ క్యాస్ట్ వాళ్ళు అనేది ఒక అణిచివేత నుంచి పుట్టిన పోరాటం అనమాట. ఒక స్త్రీ అయినా సరే, ఒక పురుషుడు అయినా సరే, లోయర్ క్యాస్ట్ వాళ్ళు అణిచివేత నుంచి పుట్టిన వాళ్ళంతా కూడా. అందులో నుంచి ఒక అడుగు అనేది, ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అందులో నుంచి వచ్చిన కథ అనమాట. సార్, మీ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, మీరు నేషనల్ అవార్డ్స్ కమిటీలో ఒక జ్యూరీ మెంబర్గా చేశారు. ఒక్కటి చెప్పండి, అప్పటికి ఇప్పటికీ అవార్డులు ఇచ్చే విషయంలో ఒక మార్పు కనిపించింది అనుకోవాలి? లాస్ట్ టైం కూడా ఒక ఛానల్లో ఒక అతను అడిగాడు ఇదే విషయం నన్ను. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం అంటే కమర్షియల్గా థియేటర్లో ఏ మూవీస్ అయితే వర్కౌట్ అయినాయో, అంటే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు, బాగా పే చేసిన సినిమాలు ఉంటాయి కదా, అవి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు అది ఉండే కాదు. ఒకప్పుడు ఏంటంటే కంటెంట్ బాగున్న సినిమాలకి ఇచ్చేవాళ్ళు. బట్ అప్పుడు కూడా ఉండేది, అదే తక్కువ అనమాట. అంటే అందులో ఒక హీరో ఒక విలన్ చంపడం, లేకపోతే ఆ విలన్ని వాళ్ళ కూతుర్ని లవ్ చేయటం, ఇలాగ ఏదో కథలు ఉండేవి, అలాగా వెళ్తుండే అనమాట. బట్ కంటెంట్ వైజ్గా బాగా లోతుగా అధ్యయనం చేసి డెప్త్లో తీసే సినిమాలు చాలా తక్కువ అనమాట. అంటే విశ్వనాథ్ గారి టైంలో ఉండేవి, తర్వాత బాపు గారు చేసేవాళ్ళు, తర్వాత భారతీరాజా గారు చేసేవాళ్ళు. ఇలాగ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు అంటే ఒరిజినల్ సోల్ ఉండేదన్నమాట. అందుకని వాటికి ఎక్కువగా అవార్డ్స్ వచ్చాయి. కమర్షియల్ మీటర్లో ఉండే సినిమాలు వేరేగా ఉండేవి, బట్ ఈ సినిమాలకి ఎక్కువగా అవకాశం ఎక్కువ ఉండేది అనమాట. సార్, జ్యూరీలో చేశారు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అక్కడ? సెలక్షన్ అంటే నేషనల్ అవార్డు ఇచ్చే ముందు ఆ జ్యూరీ మెంబర్స్ సినిమాలు చూసేటప్పుడు డిస్కషన్స్ కానీ, ఓటింగ్ కానీ, కొన్ని సినిమాలు చెప్తూ ఉంటారు, మీ సినిమానే కమలతో నా ప్రయాణం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సెకండ్ ప్లేస్ వరకు వెళ్ళి ఆగిపోయింది అని విన్నాను. అవును, అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళ సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళ మనస్తత్వాలు కొన్ని ఉంటాయి అన్నమాట. వెళ్ళిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం. ఇప్పుడు కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్ అక్కడ పంపిస్తే కమర్షియల్ సినిమాలే సెలెక్ట్ చేస్తుంది. కొంచెం సున్నితమైన మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఏ సినిమాలు అయితే
వాటికి ఇస్తారో ఆ సినిమాకి వెళ్ళిన డైరెక్టర్ చూస్తే అలాంటి సినిమా సెలెక్ట్ చేస్తాం. ఆ వెళ్ళిన పర్సన్స్ని బట్టి ఉంటుంది అక్కడ. ఓకే. వాళ్ళ గతంలో ఏం అవార్డ్స్ ఇచ్చారు, ఏ సినిమాలు చేశారు, వాళ్ళు ఎలాంటి సినిమాలు చేశారు అనే దాని మీద ఉంటుంది అనమాట. అంటే తెలుగు నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కన్నడ నుంచి కానీ తమిళ నుంచి కానీ వెళ్ళిన డైరెక్టర్స్ ఉంటారు కదా, డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ గతంలో ఒక మంచి సినిమా తీసి ఒక మంచి అంటే సొసైటీ మీద వాళ్ళకి ఒక అవగాహన ఉండి ఇలాంటి కంటెంట్ వల్ల జనాలకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి సినిమాలు తీసిన డైరెక్టర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ బేసిక్లో అయితే ఇచ్చారు అప్పుడు అవార్డ్స్, వాళ్ళు అదే కొనంలో చూస్తుంటారు. పక్క కమర్షియల్ సినిమా తీసిన డైరెక్టర్లకి అవార్డులు ఇస్తే వాళ్ళు అదే కోణంలో చూస్తారు. ఇలాంటి సినిమాలు పట్టించుకోరు. ఆ సినిమాలో హీరో విలన్ కొట్టాడా, విలన్ హీరో కొట్టాడా, ఇదే చూస్తుంటారు. అలాగా మారిపోతూ ఉంటాయి అనమాట. అందుకే చాలా వరకు వచ్చిన సినిమాలు చూస్తూ ఉంటే అక్కడ ఉన్న మెంబర్స్ని బట్టి ఉంటుంది. అక్కడ ఈ సినిమాకి ఎందుకు ఇవ్వాలి అంటే అడుగుతూ చెప్తాడు అతను, ఈ సినిమాలో ఇలాంటి కంటెంట్ ఉంది, విషయం ఉంది అంటాడు. మిగతా డైరెక్టర్స్ అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది. రకరకాల సో బేసిక్గా ఒక తెలుగు నుంచి ఒక జ్యూరీ మెంబర్ వెళ్ళారు అనుకోండి, ఫైనల్ చాయిస్ అయింది అవుతుందా, అందరిది మిగతా వాళ్ళది ఓటింగ్ ఉండదా? తెలుగు సినిమాకి అవార్డు ఇచ్చారు, అందరిది ఓటింగ్ ఉంటుంది. అంటే మిగతా అందరిది కూడా ఉంటుంది ఓటింగ్. అక్కడ మిగతా స్టేట్స్లో ఉండే మెంబర్స్ ఉంటారు కదా, వేరే ఇప్పుడు తమిళ నుంచి వస్తారు, మలయాళం నుంచి వస్తారు, అస్సాం నుంచి కూడా వస్తారు. వాళ్ళు కూడా అంటే ఓటింగ్ ఎక్కువ ఉండాలి. కొంతమంది ఏంటంటే ఓటింగ్ ఎక్కువ ఉండదని బట్టి అక్కడ మారిపోతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, మీ సినిమాలపై ఎక్కువ పుస్తకాల ప్రభావం ఇవి ఉంది. చలం గారి పుస్తకాలను తీశారు, బాలగంగాధర్ తిలక్ పుస్తకాల మీద తీశారు. సో ఈ బుక్స్ రైట్స్ విషయంలో ఎలా ఉంటుంది ప్రొసీజర్? అంటే యాక్చువల్గా అది యాక్ట్ ప్రకారం 75 years 8 years వరకు రైట్స్ రైటర్ దగ్గర ఉంటాయి. 8 years తర్వాత ఎవరైనా కూడా అవి సినిమా పరంగానో షార్ట్ ఫిలిం పరంగా చేసుకోవచ్చు, విజువలైజ్ చేసుకోవచ్చు. అది యాక్ట్ ఉందన్నమాట. అలాగా ఇప్పుడు చలం గారి సాహిత్యం ఉంది కదా, ఆయన దాంట్లో ఆల్రెడీ అయిపోయింది, 8 years అంతా అయిపోయింది. తర్వాత ఎవరో తీసుకుంటారు అవి బుక్స్ పరంగా. మూవీ పరంగా అంటే వాళ్ళు కొంచెం కన్సల్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు కూడా అబ్జెక్షన్ బెటర్. యాక్ట్ ప్రకారం వాళ్ళు ఒకవేళ కోర్టులో వేసినా కూడా జనరల్గా అది చదవదన్నమాట. ఓకే. నామ్స్ ప్రకారం ఇన్ని సంవత్సరాల వరకు రైటర్కి దాని మీద హక్కులు ఉంటాయి అనమాట. పర్టికులర్ 70 years అంతే, 70 80 ప్లస్ 80 లోపే ఉంటుంది అన్నమాట. ఓకే, అంతవరకే ఉంటుంది వాళ్ళకి దాని మీద హక్కు. తర్వాత అది అంటే ఇంకా బుక్స్గా అవి ప్రచురించినప్పుడు ఆ బుక్స్ ఎవరైతే కొన్నారో, ఆ రైట్స్ తీసుకున్నారో వాళ్ళకి ఉంటుంది కానీ, బట్ అది అంత 90% హక్కు ఉండదు దాని మీద, ఒరిజినల్ రైటర్కి ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీ జర్నీలో నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మీరు బి గోపాల్ గారి దగ్గర పనిచేస్తారు. అవును. సో ఆయనదంతా ఒక కమర్షియల్, ఒక భారీతనంతో నిండిన సినిమాలు. మీ సినిమాలు చూస్తే మీ స్టైల్ కనబడుతుంది తప్ప ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ కనిపించదు. అవును. సో ఇది ఎలా జరిగింది? అంటే ఎనీ డైరెక్టర్ జనరల్ కొంత ఏంటంటే సర్వైవల్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తారు. ఆ ఒరిజినల్ తను వచ్చిన వాతావరణం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆర్జీవి గారి దగ్గర చేసిన వాళ్ళందరూ కూడా ఆర్జీవి అవ్వరు. అలాగే బి గోపాల్ గారి దగ్గర ఆర్జీవి గారు కూడా చేశారు, మూవీ చేశారు ఆయన కూడా. బట్ అలాగనే ఆయన బ్లాక్ బస్టర్ అంటే మన గోపాల్ గారి లాగా ఆయన ఇవ్వలేదు కదా, ఆయన వేరే స్టైల్ వెళ్ళాడు. అలాగే నేను చేశాను ఆయన దగ్గర, గోపాల్ గారి దగ్గర. అంటే నా ఓన్ ఒకటి ఉందన్నమాట. బై బర్త్ మనం వచ్చిన వాతావరణం ఒకటి ఉంటుంది కదా, మనం చూసిన ప్రపంచం ఒకటి ఉంటుంది. సో మన డైరెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ ఫిలిం అలాగే చేయాలి, ఇలా చేయాలి. అంటే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూశాను, క్రితం చూసేవాడిని, రోజుకి 4 సినిమాలు చూసేవాడిని అనమాట, 100 సినిమాలు చూసేవాడిని. బట్ ఎక్కువగా నాకు ఇన్స్పైర్ అయిన డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఆ టైంలో మణిరత్నం గారు, భారతీరాజా గారు, బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, బాబు గారు, వీళ్ళందరూ ఏంటంటే ఇది మన తెలుగు తమిళ వరకు. మళ్ళీ హిందీలోకి వెళ్తే ఋషికేశ్ ముఖర్జీ, తర్వాత మృణాల్ సేను. ఓకే. మళ్ళీ అక్కడికి వెళ్తే హాలీవుడ్, జపానీస్ డైరెక్టర్ అకిరా కురోసావా సినిమాలు. ఇవన్నీ ఏంటంటే లైఫ్లో చాలా వరకు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి అన్నమాట. వాళ్ళ సినిమాలు కానీ వాళ్ళు చెప్పిన ఒక కథను చెప్పిన విధానం ఒకటి ఉంటుంది, ఒరిజినాలిటీ ఉంటుంది. అంటే డ్రామా ఉంటుంది, అంటే
జీవితం ఒక డ్రామా లాంటిది, మన లైఫ్ అంతా కూడా. ఆ ఒరిజినాలిటీలో నుంచి కొంత డ్రామా ఉంటుంది, బట్ ఒరిజినల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది బాగా ఇష్టపడేవాడిని. కమర్షియాలిటీకి కొంచెం తక్కువగా ఉంటుంది. అసలు ఒరిజినల్ ఏంటి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండేవాను అనమాట. సో అందువల్ల అలాంటి కథలన్నీ కూడా వస్తాయి అన్నమాట. అంటే నేను ఆలోచించిన విధానం అది. వేరే డైరెక్టర్స్ ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు, బట్ నేను ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసేటప్పుడు ఇది డైరెక్టర్స్ మూవీ లాగా ఉండాలి, ఒక డైరెక్టర్ అనే సినిమా తీస్తే ఆ సిగ్నేచర్ కనిపించాలి, డైరెక్టర్ కనిపించాలి ప్రతి పాత్రలో కూడా. ఇతను పరకాయ ప్రవేశం చేసినట్లా ఉండాలన్నమాట. అది స్టోరీ పరంగా అవ్వచ్చు, స్క్రీన్ ప్లే పరంగా అవ్వచ్చు, మనం చెప్పిన డైలాగులు కానీ ఇవన్నీ కూడా ఒరిజినాలిటీ మనం ఒక డైరెక్టర్ మూవీ లాగా ఉండాలని చెప్పేసి నేను ఫస్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నాను. అది ఇన్స్పిరేషన్ మాత్రం వాళ్ళే డైరెక్టర్స్. సార్ ఒకటి, ఇప్పుడు ఒకప్పుడు అవార్డు సినిమాలు అంటే ఒక ఆర్ట్ సినిమాల కింద దీని కింద చూసేవాళ్ళు. అప్పుడు ఆర్ట్ సినిమాలుగా చూసిన వాటిని ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ అయ్యింది. అంటే ఇప్పుడు ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది, ప్రేక్షకులు కూడా అన్ని సినిమాలు చూస్తున్నారు. అటువంటి సినిమా కనుక ఇప్పుడు తీసుంటుంటే మీకు వచ్చే గుర్తింపు వేరే రకంగా ఉండేదని ఎప్పుడైనా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మనకి ఫోకస్ అనేది చాలా వైడర్ రేంజ్లో వచ్చిందన్నమాట. అంతకుముందు లేవు కదా, జస్ట్ శాటిలైట్ ఛానల్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే నీకు ఓపెన్ చేస్తే ఒక లక్షల ఛానల్స్లో మన సినిమా, మన ఇంటర్వ్యూలు కానీ మన సినిమా గురించి చెప్పడం కానీ ఫోకస్ ఎక్కువ ఉంది ఇప్పుడు. అప్పుడు అంత ఫోకస్ లేదు, బట్ ఇప్పుడున్న టైంలో అయితే డెఫినెట్గా కమర్షియల్గా బాగా అవుట్ అయ్యేది. కమర్షియల్ మనకి ఆర్ట్ ఫామ్లో కూడా బాగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేది బాగా. అప్పుడు తక్కువ మందికి రీచ్ అయ్యింది. అంటే ఒకటే ఛానల్ వచ్చింది అప్పుడు, జెమినీ ఛానల్ వచ్చారన్నమాట. ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ తర్వాత వెబ్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల ఎక్కువగా వైడర్ రేంజ్లో ఉండేది బాగా. మీరు చూసిన సంఘటనలు అవ్వచ్చు, చూసిన పాత్రల ఆధారంగా మొదటి సినిమా తీశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాకు కూడా కొన్ని ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. సో మీకు తెలిసిన వ్యక్తుల నుంచి అభ్యంతరాలు ఏం రాలేదు? అంటే మా క్యారెక్టర్లు పెట్టేసావు, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ పెట్టేసావు, ఇలాగా చూపించేస్తున్నావు నువ్వు. అంటే టీజర్ కదా రిలీజ్ చేసింది, సినిమా చూస్తే డెఫినెట్గా చాలామందికి కనెక్ట్ అవుతుంది. ఎవరి వ్యక్తులైతే నేను ఇన్స్పైర్ అయ్యి తీసాను వాళ్ళందరూ అలా షాక్ అయిపోతాను. అంటే ఒరిజినాలిటీ అది. నేను తీసింది ఎక్కడ డ్రమటైజ్ ఎక్కువ చేయను నేను. ఒరిజినల్గా ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు, వాడు ఏం మాట్లాడతాడు అనేది ఉంటుంది అన్నమాట. అందుకే ఆ పాత్రలన్నీ కూడా అలాగా మాట్లాడుతుంటాయి. ఎందుకు మాట్లాడతాయి అంటే అది ఒరిజినాలిటీ అది. అంటే అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, భాష వేరే కానీ బట్ భావం మాత్రం అందరికి రీచ్ అయ్యింది. అందుకే ఆ పాత్రలన్నీ కూడా చాలా ఇంటెన్సిటీగా ఉంటాయి అన్నమాట. రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా మీ పాత్రల్లో? ఉన్నారు, పొలిటీషియన్స్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ అది. అది కదే, కానీ మీకు తెలిసిన నాయకులు అంటే నేను కొంతమందితో తిరిగాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను తీసాను. వాళ్ళు ఎవరనేది తర్వాత తెలిసింది. బట్ అలాగని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడి గురించి చెప్పలేదు. మ్యాక్సిమం వాళ్ళ యొక్క భావాలు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, తర్వాత వేరేలాగా ఉంటుంది. ఇన్నర్ ఒకటి ఉంటుంది, అవుట్ ఒకటి ఉంటుంది. ఆ ఇన్నర్ ఏంటనేది చూపించాను అన్నమాట. సార్ ప్రజలకు తెలియదు అంటారా? అంటే రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో వినిపించే విమర్శ, ఓట్లు అడగడానికి వచ్చే ముందు ఒక రకంగా ఉంటారు, గెలిచిన తర్వాత ఇంకొక రకంగా ఉంటారు అనేది. అంటే ఇక్కడ ఈ విషయంలో ప్రజల్లో మార్పు రావాలంటే డెఫినెట్గా ప్రజల్లో మార్పు రావాలి. అంటే ఇక్కడ ప్రజలు డబ్బు తీసుకుని ఓటేస్తారు, వాళ్ళు ప్రజల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు బిజినెస్ చేస్తారు. అక్కడ బిజినెస్సే, సేవ లేదు. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు అంతే. పొలిటీషియన్స్ అనేది జస్ట్ బిజినెస్, అది కూడా ఒకప్పుడు సేవ, అది ఇప్పుడు ఓన్లీ వ్యాపారం అంతే. ఎందుకంటే నీకు నేను 2,000 ఇస్తున్నాను, నువ్వు నాకు ఓటేస్తున్నావు, అయిపోయింది. నీకు నేను ఎందుకు చేయాలి మళ్ళీ సేవ? నువ్వు 2,000 తీసుకోకుండా ఓటే నాకు, నేను నీకు సేవ చేస్తాను. నీకేం కావాలో చెప్పు, నీ ఊరికి ఏం కావాలి, తర్వాత నీ ఇంటికి ఏం కావాలి, నీకేం కావాలి నేను ఇస్తాను, నీకేం కావాలో చేస్తాను. నీకు 2,000 ఇస్తే ఇప్పుడు ఎందుకు చేయాలి? నీకు అయిపోయింది, నీతో నాతో క్లోజ్, వ్యాపారం అయిపోయింది. 2,000 తీసుకుని నాకు ఓటే. ఆ 2,000 సంపాదించుకోవాలి కదా మళ్ళీ. ఇంకెతనికి వాల్యూస్ ఉండవు, వాడికి ప్రజలకి లేదు, ఇటు రాజకీయ నాయకుడికి లేదు. ఇక్కడ ఎవరికి మోరల్ వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు. మెయిన్ ఇక్కడ ప్రజలు దొంగలే, రాజకీయ నాయకులు దొంగలే. ఇక్కడ సార్ ఒకటి చెప్పండి, మీరు చెప్పిన లెక్క ప్రకారం
2,000 రూపాయలు తీసుకుని ఓటేసే ప్రజలకి రాజకీయ నాయకుడిని ప్రశ్నించే హక్కు లేదు లేదు కదా. ఆ 2,000 రూపాయలు తీసుకుని ఓటేసిన ప్రజలు మీ సినిమా చూసి మారతారు అనుకుంటున్నారా? అంటే వాళ్ళు మారతారా మారని నాకు నేను తీయలే, బట్ నాకు అనిపించింది నేను తీశాను. నాకు నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో ఇక్కడ రాజకీయ నాయకుడికైనా ప్రజలకైనా ఏదైతే చెప్పదలుచుకున్నానో నేను అది తీశాను. వీడు మారతాడని లేదు, లేకపోతే వాడు మారతాడని లేదు, వీళ్ళిద్దరు మారరు. వీడు డబ్బు ఏముంది, వాడు ఓటేయడు, వాడు డబ్బు తీసుకొని వీడికి ఓటేయడు. వాళ్ళు మారినప్పుడు బట్ నేను చేసింది వేరు. అది ఏంటంటే ఇలా కాదు ఇలా ఉండండి అంటా ఉంటాను. అది ఆలోచించినోడు ఆలోచించడు, అది వదిలేస్తాడు. ఓకే మన గురించి చెప్పాలని చెప్పేసి అనుకుంటారు అంతే వాళ్ళు. బట్ సినిమా అనేది వ్యాపారం కదా, నిర్మాతకి డబ్బులు కూడా రావాలి అండ్ డెఫినెట్గా అది ఒక ఎంటర్టైన్మెంట్ కదా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఊళ్ళోకి వచ్చినప్పుడు వీళ్ళు జెండాలు కట్టేసి భుజం మీద సంకల మీద టవల్ వేసేసుకొని మొత్తం బాణసంచలు కలిసి ఎలాగైతే ఎంజాయ్ చేస్తుంటాడో రాజకీయ నాయకుడు చూసినప్పుడు సినిమా కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంటాడు వచ్చినప్పుడు. అంటే వాళ్ళ గురించి చెప్పాం, వీళ్ళ గురించి చెప్పాం, ఇద్దరి గురించి చెప్తుంటాం. ఇక్కడ ఇలా ఉండమని చెప్పాం, ఇది వ్యవస్థ ఇలా ఉంటుంది, ఈ మనుషులు ఇలాంటి వాళ్ళు. అంటే ఒక్క రాజకీయ నాయకుడి గురించి చెప్పట్లేదు, అక్కడ చాలా విషయాలు ఉన్నాయన్నమాట. అందులో ఒక పోలీస్ వ్యవస్థ గురించి ఉంటుంది, అందులో మంచి చెడు ఉంటుంది. తర్వాత ఒక కుటుంబ వ్యవస్థలో ఒక స్త్రీ పట్ల వాళ్ళు చూసే చిన్న చూపు ఎలా ఉంటుంది. తర్వాత ఒక లవ్ విషయంలో ఒక ఫాదర్ ఎలా ఆలోచిస్తాడు. ఇలాగ చాలా మ్యాటర్స్ ఉంటాయి అనమాట అందులో. ఒక పొలిటికల్ ఇతివృత్తమే కాదు, చాలా ఇతివృత్తాలు దాంట్లో. సో మీకు రాజకీయాల మీద కావచ్చు, కులాల మీద కావచ్చు, ప్రతిదాని మీద ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. సో మీ కులం ఏంటి అని అడగను, కానీ కులానికి వ్యతిరేకంగా సినిమా తీసిన మీరు మీ సర్టిఫికేట్స్ నుంచి మీ కులాన్ని తీస్తారు. అంటే నేను అసలు పట్టించుకుని నా పేరు కూడా తీసేసుకున్నాను తెలుసా మీకు. యాక్చువల్గా నా పేరు వేరే, అంటే చాలామంది తెలుసు. అది మీరు చెప్పాలనుకుంటే చెప్పచ్చు, అంటే చాలామంది తెలుసు నాకు. నేను మ్యారేజ్ అలాగే చేసుకున్నాను, నా పేరు కూడా అలాగే తీస్తాను. అంటే మా పిల్లలు వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు ఒకళ్ళు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటారు, లేకపోతే తీసేయాలనుకుంటారు. బట్ నాకైతే కాస్ట్ అనేది నా లైఫ్ నేను ఇప్పుడు చెప్పను. అంటే జనరల్గా తెలుసు చాలామందికి, ఇంపార్టెన్స్ మీరు ఇవ్వలేరు, నేను ఇవ్వను. కాస్ట్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వను, నథింగ్. అసలు నేను దాని గురించి కూడా ఆలోచించను. ఎవరైనా చెప్పినా కూడా నేను అలాగే చెప్పొద్దు అంటాను. ఏంటని కూడా నేను అడగను అసలు. కానీ ఎప్పటి నుంచైనా ఎవరి దగ్గర నుంచైనా సలహాలు వచ్చినాయా, లేదు నువ్వు ఇలా ఎల్లుంటే బాగుండే? అసలు నేను విన్నాను కదా. అలా అంటే నువ్వు కమర్షియల్గా వెళ్ళు, డబ్బు సంపాదించు, కోట్లు సంపాదించాలి, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి కోట్లు సంపాదించాలని ఉన్నారు, నువ్వేంటి ఇలా. నేను సంపాదించాను, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నేను దాని గురించి ఇక్కడ పెట్టుకున్నాను. బట్ నేను వచ్చింది డబ్బు సంపాదించాలనో లేకపోతే కోట్లు సంపాదించాలని నేను ఇండస్ట్రీకి రాలేదు. నా భావాలని పంచుకోవడానికి వచ్చాను ఇక్కడ, అంతవరకు ఆలోచిస్తాను. సో హ్యాపీ మీరు తీసిన జర్నీ పట్ల? నేను హ్యాపీ, నాకు ఫైనాన్షియల్గా అయినా అంతా కూడా నేను హ్యాపీగా ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు. మనిషి అనేవాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు డబ్బు విషయంలో. ఇందాక మనీ గురించి చెబుదాం అనుకున్నాను. జనరల్గా ఒక మనిషి అనేవాడికి ₹1,00,00,000 సంపాదిస్తాడు, 2 కోట్లు సంపాదించాలని ఉంటుంది, 5 కోట్లు సంపాదించి 10 కోట్లు సంపాదించాలని ఉంటుంది, 100 కోట్ల నుండి 200 కోట్లు కావాలనిపిస్తుంది. ఎక్కడ వాడికి లిమిట్స్ ఎక్కడ? అన్లిమిట్ అనమాట. ఇది ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి అనేది మనిషికి ఉండదు అనమాట డబ్బుల విషయం. అందుకే నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఎందుకు, వేస్ట్ కదా. నువ్వు హ్యాపీగా బతకగలుగుతున్నావా అంటే నువ్వు అనుకున్న దాంట్లో నువ్వు సాధించావా లేదా, నువ్వు అనుకున్న పని నువ్వు హ్యాపీగా అంటే సాటిస్ఫాక్షన్ చేస్తున్నావా లేదా. అది మనిషి అనేవాడికి తృప్తి అనేది లేదు. ఆశతో పోతుంటాడు, అసంతృప్తితో పోతుంటాడు. ఇది వాస్తవం. ఇది ఇప్పుడున్న పీపుల్స్ అందరూ కూడా అసలుకి అంటే సాటిస్ఫాక్షన్తోనో ఇంకా చాలు నాకనే కూడా ఎవరు లేడు. అది పవర్ విషయంలో అవ్వచ్చు, మనీ విషయంలో అవ్వచ్చు, సెక్స్ విషయంలో అవ్వచ్చు. ఇది రాసి పెట్టుకోండి, దేంట్లో సాటిస్ఫాక్షన్ లేదు. అంత అసంతృప్తితోనే బతుకుతుంటారు. నాకు ఇది చాలు, నాకు ఉన్నదంతా చాలు, నాకు ఒక ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంకా చాలా అనేవాడు ఇప్పటివరకు ఎవరు, మీరు 100 మందికి అనుకోండి, 100 మందిలో 99 మంది కూడా నాకు చాలు అనేవి కూడా ఎవరు ఉండడు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. దీని మీద మనిషి అంతా కూడా అసంతృప్తి బతుకుతూ ఉంటారు అనమాట. మీరు 99లో ఉన్నారా, 1లో ఉన్నారా? నేనా
అంటే నాకు ఉంటుంది ఒక్కొక్కసారి ఆశ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంటా అంతే. ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు, మీకే శాలరీ వస్తుంది, ఇంకొక ఎక్స్ట్రా శాలరీ వస్తే బాగుండేది, అది కొంత ఇది కొంత ఏదో ఉంటుంది. అలాగే మనిషి అనేవాడు అంటే మనం మనుషులు కాబట్టి ఆశజీవులు, కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే వాడు గొప్పవాడు. సార్ పిల్లల దగ్గర నుంచి కూడా పిల్లలకి ఇలాంటివి చెప్పారనుకోండి, ప్రజెంట్ మీ పిల్లల గురించి ఇప్పుడు ఈ జనరేషన్లో పెరుగుతున్న వాళ్ళు చూసి వాళ్ళు ఏమంటారు, డిస్కషన్స్ మీతో ఎలా ఉండేవాళ్ళు? మా చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా అవగాహన రాదు, అంటే వాళ్ళు 7th క్లాస్ స్టాండర్డ్ వస్తుంది అనమాట, వాళ్ళు ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఓకే. వాళ్ళకి కొంచెం ఏజ్ పెరిగితే అప్పుడు అనిపిస్తారు, వాళ్ళకి నేర్పిస్తాం. అప్పుడు మనం హ్యాపీగా అంటే మనకు ఉన్న దాంట్లో మనం ఎంత హ్యాపీగా పోతున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. నీకు కోట్లున్నా లేకపోతే 100,000 కోట్లున్నా కూడా నువ్వు హ్యాపీగా పోతే వేస్ట్ కదా లైఫ్. జీవితం అంటే డబ్బు సంపాదించడం కూడా జీవితం సరిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు పోతావు ఇంకా ఆ ఉన్న దాన్ని, అంటే నువ్వు 100 రూపాయలు సంపాదించి నువ్వు 60 రూపాయలు కానీ పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగితే నీకు అంత గొప్పవాడు ఎవరు లేడు. నువ్వు 60 రూపాయలకి ఎంజాయ్ కాదు కదా, 100 రూపాయలు కూడా ఎంజాయ్ చేయాలి. మొత్తం మిగిలిచ్చేసి మన మనల్ని ఉంచుతారు, వాడెవడో వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు, వీడు అలాగే ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఖర్చు పెట్టేవాడు సంపాదించలేడు, సంపాదించేవాడు ఎవడు కూడా ఖర్చు పెట్టలేడు. మిగిలిచ్చా ఇప్పుడు ఒక రూపాయి ఒక టీ తాగితే 20 రూపాయలు ఖర్చు అవుద్ది అనేవాడు, వాడు ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయలేడు. ఆ 20 రూపాయలతో ఇంకొక 20 రూపాయలు యాడ్ చేయాలనుకుంటాడు, అక్కడ వాడికి హ్యాపీనెస్ దొరకదు అనమాట. వాడికి డబ్బులోనే హ్యాపీనెస్ ఉంటుంది, సంపాదించడం. వాడు అదే అనుకుంటుంటాడు, నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయనుకుంటాడు, కానీ వీడు హ్యాపీగా ఉండడు. 100 కోట్లు ఉంటాయి అంతే వాడి దగ్గర. సార్ ఈ ఫిలాసఫీ పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల వచ్చిందా? అంటే మనుషులు మనస్తత్వాలు వాళ్ళు చూస్తుంటే తెలిసిపోతూ ఉంటాం మనం. కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం బట్టి చాలామంది మనుషులు కలుస్తుంటాం కదా మనం. అంటే బుక్స్ కంటే మన రియల్ లైఫ్లో మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది, ఇతని క్యారెక్టర్ ఏంటని చెప్పేసి. ఇప్పుడు మీ విలువలు వీటి వల్ల జనరల్గా కొంచెం మొహమాట పడి, ఇప్పుడు ఒక సినిమా ఏదైనా వచ్చింది అనుకోండి, పబ్లిసిటీ కోసమో దీనికోసం అంతకుముందు మనతో పనిచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, చెప్పించడం ఇదే ఉంటుంది. కానీ మీరు ఒక ఆర్గానిక్గా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శివాజీ గారితో పనిచేశారు, అర్చన గారితో పనిచేశారు, అప్పుడు బలత్య. సో ఆ సినిమా వరకు చూస్తారు తప్ప దీనికి మొహమాటం వల్ల ఎవరిని ఒక హెల్ప్ అడగలేకపోతున్నారా? లేదు, ఇది ఎవరు అంటే కలుస్తుంటాను, జనాలు కలుస్తుంటాను, మాట్లాడుతుంటాను, అందరితో మాట్లాడుతుంటాను. బట్ నేను ఇప్పుడు సినిమా గురించి ఎవరిని అడగను, వాళ్ళు సినిమా చేయమని చేస్తాను, లేకపోలేదు. కానీ అంటే నాకు ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద సినిమా అనుకోండి, మనం చెప్పదలుచుకున్న కంటెంట్ అది స్పాయిల్ అయిపోద్ది కొంతవరకు. ఇప్పుడు ఇలాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే మనం అనుకున్న కథలో మనం అనుకున్న ఆర్టిస్టుల మీద చెప్పచ్చు, యాక్టర్స్ ఎవరైతే ఉంటారో కొత్త వాళ్ళ మీద చెప్పచ్చు. ఏదైనా పెద్ద యాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ చాలా తక్కువబడి ఉంటాయి అనమాట. నీ భావాలు నీ ఆలోచన తక్కువ ఫస్ట్ ఇక్కడ కమర్షియల్గా, అంటే అఫ్కోర్స్ అంటే కమర్షియల్ మీడియా కాబట్టి. సో వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి. అది ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం అనుకున్న కొన్ని మన భావజాలం ఏదైతుందో అది పక్క పెట్టాల్సి వస్తుంది. సో అంటే ఇంకొకటి, ఇప్పుడు ఒక స్టార్స్ ఇండస్ట్రీలో మీకు క్లోజ్ ఎవరు? నేను అంటే మళ్ళీ కలుస్తుంటాం కానీ ఎవరితో ఎక్కువగా క్లోజ్గా ఉన్నాం. అందరితో కలుస్తుంటాం, మాట్లాడుతూ ఉంటాం. నేను ఎక్కువ ఎవరితో క్లోజ్గా ఉంటాం అనేది ఉండవు. ప్రభుత్వ సారాయి దుకాణం ఈ సినిమా విషయానికి వస్తే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో ప్లాన్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు చాలా మంచి ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ అనమాట. అంటే నా ఆలోచనలకు కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు అనమాట. అంటే కమర్షియల్ మీటర్లో ఉంటుంది ఈ సినిమా అంతా కూడా. చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో అది కొంచెం కమర్షియల్గా చెప్పాను అనమాట. ఏ అంశమే వచ్చేది. అందుకే మీకు ఆ టీజర్లో అవన్నీ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంటాయి అన్నమాట, మా వాదనలన్నీ కూడా. సో హోప్ సెన్సార్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమా కాస్ట్ గురించి చెప్పండి. యాక్టర్స్ ఇందులో అంటే మెయిల్ క్యారెక్టర్స్లో వచ్చేసి అన్ని లీడ్ క్యారెక్టర్సే మొత్తం అన్నీ కూడా. అందులో మెయిన్ సైదుల్ రెడ్డి అనే క్యారెక్టర్ రంగరాజు గారు చేశారు. తర్వాత మల్లారెడ్డి క్యారెక్టర్ ఆయన చేశారు అనమాట, మన పృథ్వీరాజు గారు. మెయిన్ హీరోయిన్ అనం కానీ బట్ మెయిన్ పాత్రలు అనమాట వాళ్ళందరూ కూడా. ఒక అమ్మాయి అదితి మైకిల్ అని అర్జున్ రెడ్డి అట్లా చేసింది.
ఇంకొక అమ్మాయి 30 years ఇండస్ట్రీ పొందింది వాళ్ళ కూతురు. ఇంకొక అమ్మాయి తమిళ తెలుగులో చేస్తుంది. మెయిల్ క్యారెక్టర్స్ వచ్చేసి ఆలి వాళ్ళ మేనేజర్ బాబా గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వాళ్ళ అబ్బాయి ఒక క్యారెక్టర్. తర్వాత ఇంకొక అతను ఫ్రెండ్ జర్మనీ నుంచి వచ్చాడు అనమాట, విక్రమ్ అని అతను క్యారెక్టర్ చేశాడు. తర్వాత వినయ్ అని అతను ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు అనమాట ఇన్స్టిట్యూట్లో. ఇంకొక అతను నరేష్ రాజు అని ఆయన వచ్చేసి దేవరాల్లో విలన్గా చేశాడు. ఆయన ఆ నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ ప్లస్ మా ప్రొడ్యూసర్స్ కూడా ఇందులో విలన్గా చేశాడు అనమాట. ఆయన కూడా అంటే ఆయన ఆల్రెడీ స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. తర్వాత ఇంకొక ఆయన బాలు నాయక్ గారు అని ఆయన కాస్టింగ్ డైరెక్టరు. ఇందులో ఆయనకి డైలాగ్స్ ఉండవు, చాలా అద్భుతంగా యాక్ట్ చేసేవాడు. ఓకే. ఆయన కూడా అలాగా మిగతా అందరు కూడా చాలామంది బలగం సినిమాలో చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత టీవీ సీరియల్ యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే 13 పాత్రలు ఉంటాయి. 13 పాత్రలు కూడా ఒక్కొక్క పాత్ర ఒక పిల్లర్ అన్నమాట సినిమాకి. వాళ్ళ మధ్య తిరుగుతుంటుంది కథ అంతా కూడా. ఇందులో పృథ్వీ గారు మల్లారెడ్డి క్యారెక్టర్ చేశారని చెప్తున్నారు. అవును. మల్లారెడ్డి అంటే చాలా పాపులర్ పొలిటీషియన్, విద్యావేత్త అనాలి ఆయన్ని. అది సో ఆయన క్యారెక్టర్కి మీ పృథ్వీ గారి క్యారెక్టర్కి ఏమన్నా? లేదు, ఆయనకి ఈ క్యారెక్టర్ సంబంధం లేదు. బట్ నా క్యారెక్టర్ పేరు మల్లారెడ్డి క్యారెక్టర్ అంతే. మల్లారెడ్డి అంటే ఆ మల్లారెడ్డి కాదు, ఓకే. నేను క్రియేట్ చేసిన మల్లారెడ్డి. అందరూ అదే అనుకుంటారు జనరల్గా. నేను క్రియేట్ చేసిన ఒక మల్లారెడ్డి అనే క్యారెక్టర్ అనమాట. అంటే అందులో చూస్తే ఆ క్యారెక్టరేషన్స్ అందరూ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే ఒరిజినల్ ఒక ఎమ్మెల్యే అనే చెప్పాం కదా, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏదైతే ఉంటాయి అవే బయటికి తీసాము. జనరల్గా రెగ్యులర్ సినిమాలు వేరేగా ఉంటాయి క్యారెక్టర్స్ అని కూడా, ఈ సినిమాల క్యారెక్టర్స్ వేరేగా ఉంటాయి. అలాగనే ఆయనకి సంబంధం లేదు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు దీన్ని కూడా అవార్డులకు పంపించే ఆలోచన ఉంది? పంపిస్తాను, డెఫినెట్గా పంపిస్తాను. అవార్డుల కోసం కాదు, బట్ నేను చెప్పాల్సుకున్న అంశం చెప్పేస్తాను. నేను ఏదైతే ఒక జనాలకి కంటెంట్ ఇవ్వాలనుకున్నానో అది మనసావాచ్యకరమైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తుంది. అది అవార్డ్స్ వస్తాయి, లేకపోతే రివార్డ్స్ రావాలి, ఏదైనా రావచ్చు, చెప్పలేము మనం. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.